ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. సీజన్ మొత్తం పరుగుల వరద పారించిన గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లను ఫైనల్ ఒత్తిడిలో కట్టడి చేస్తూ ఆర్సీబీ మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ తర్వాత బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోవడంతో గుజరాత్ ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌన్సర్కు సాయి సుదర్శన్ కూడా దొరికిపోవడంతో టైటాన్స్ పరిస్థితి మరింత దిగజారింది. సీజన్ మొత్తాన్ని శాసించిన ఆరెంజ్ క్యాప్ రేస్ బ్యాటర్లు ఫైనల్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఒకవైపు హెజెల్వుడ్ తన ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో ఇబ్బంది పెట్టగా, మరోవైపు భువి తన అనుభవాన్ని చూపించాడు. మధ్య ఓవర్లలో రసిక్ సలాందార్ 3 కీలక వికెట్లు తీసి గుజరాత్ను కోలుకోనీయలేదు. 10 ఓవర్లు ముగిసేసరికి 63 పరుగులకు 3 వికెట్లతో నిలిచిన గుజరాత్ తర్వాత కూడా వికెట్లను వరుసగా కోల్పోయింది. జోస్ బట్లర్ కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో డగ్అవుట్లో కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన దృశ్యాలు కనిపించాయి. అయితే వాషింగ్టన్ సుందర్ ఒక్కడే పోరాడాడు. అద్భుతమైన అర్ధశతకంతో జట్టును గౌరవప్రదమైన స్కోర్ వైపు నడిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో గుజరాత్ 20 ఓవర్లలో 155 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాందార్ 3 వికెట్లతో మెరిశాడు. హెజెల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీసుకోగా, కృణాల్ పాండ్యా 1 వికెట్ సాధించాడు. సీజన్ మొత్తం బ్యాటింగ్తో ప్రత్యర్థులను భయపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ బౌలింగ్ దాడికి చేతులెత్తేసింది. ఇప్పుడు 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ టైటిల్కు కేవలం 1 అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్ అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడిని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఆరెంజ్ క్యాప్ బ్యాటర్లను మట్టి కరిపిస్తూ ట్రోఫీ వైపు భారీ అడుగు వేశారు.